వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్టు, నినాదం దినపత్రిక ఎడిటర్ బిజిగి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ నెల 20-21న అంటే ఇంకొక 2 రోజుల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం మీద సదస్సు నిర్వహించబోతున్నారు. అసలు ఆ సదస్సు ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ రోజుల్లో అంటే 70 దశకంలో విప్లవం అంటే 70వ దశకం నుండి అంటే మార్క్సిజం వెలుగులో విప్లవ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డ రోజులవి. అంటే ప్రపంచవ్యాప్తంగా భూస్వామ్య విధానాలు బలంగా ఉండి, ప్రజల్ని దోపిడీకి గురి చేయడం, అణిచివేతకు గురి చేయడం జరుగుతున్న కాలం అది. అంటే అంత అక్షరాస్యత కూడా లేని కాలం. ఆ టైంలో భూస్వాములు అంత చైతన్యం లేని కాలం కూడా. ఆ కాలంలో విప్లవాల వెలుగులో అంటే మార్క్సిజం వెలుగులో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలు ప్రేరణతో విప్లవ విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి. 70వ దశకంలో గూడా అలాగే ఈ దేశంలో మార్క్సిజం చైతన్యం రావడం, ఆ వెలుగులో విప్లవ విద్యార్థి సంఘాలు రావడం జరిగింది. విప్లవ విద్యార్థి సంఘాలు చేసిందేంటి? గ్రామాల్లోకెళ్ళడం, ప్రజల్ని చైతన్యం జేయడం, ప్రజా సమస్యల మీద పరిష్కారం దిశగా పోరాటాలు జేయడం, చైతన్యాన్ని అందించడం, ఇవన్నీ చేసినాయి ఆ రోజు. అంటే మంచి పనులేగా చేసినాయి. అంటే త్యాగాలు జేయడం, ప్రజల్లోకెళ్ళడం, తమ కాలాన్ని వెచ్చించి చేయడం, విద్యా విధానంలో మార్పుల కోసం ప్రయత్నం జేయడం. ఇవన్నీ కేవలం విద్యా విధానంలో మార్పుల కోసమే ఆ రోజు విప్లవ విద్యార్థి సంఘాలు పనిజేయలేదు. సో, ఒక సామాజిక మార్పు కోసం, సామాజిక చైతన్యం కోసం పనిజేసిన కాలం. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించడం అంతే. అంటే ఇప్పుడు కాలేజీలో గెట్ టుగెదర్‌లు అవి పెట్టుకుంటారు గదండీ! పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని వాటి అన్నిని ఒకసారి మననం జేసుకోవడం. అట్లనే విప్లవ విద్యార్థి ఆ కాలంలో జరిగిన మంచి చెడులు, పాత వాళ్ళు కలుసుకోవడం, దాని గురించి ఒక చర్చ చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం కోసం జరిగింది. అంటే ఒకసారి దాన్ని ఒక బుక్‌గా తీసుకురావడానికి గూడా మన వాళ్ళు పూర్వ విద్యార్థులు ప్రయత్నం జేస్తున్నారు. జరిగిన మంచిని పంచుకోవడం, ఆ మంచిని ఆ సమాజానికి అందించడం. ఇట్లా ఈ ఉద్దేశ్యంతోని చేయడం జరుగుతున్నది. 70-80వ దశకంలో దాదాపు విప్లవ విద్యార్థులు చాలా తీ చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని కాలేజీల్లో విప్లవ విద్యార్థులు ప్రధానమైన భా భాగస్వామ్యం ఉన్నారు విద్యార్థి సంఘాల్లో. అప్పుడు ఒక్క విద్యార్థుల మీదనే గాకుండా సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించారు? సమాజం మీద సమాజంలో ఉన్న అనేక అసమానతల మీద విప్లవ విద్యార్థులు పనిచేశారు. విప్లవ విద్యార్థులకు విప్లవ విద్యార్థులు మార్క్సిజం ఏం కోరుకుంటుంది? సమాజం దోపిడీ, పీడనలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా సమాజం బాగుండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ వెలుగులో పనిచేస్తున్న విద్యార్థి సంఘం గనక, ఒక సిద్ధాంత ప్రాతిపదికన పుట్టిన విప్లవ విద్యార్థులు గనక, సమాజంలో ఉన్న అనేక రుగ్మతల మీద ఫైట్ చేశారు. ఓ పక్క రైతాంగ సమస్యల మీద, కుల సమస్యల మీద, అన్నిటి మీద పనిచేశారు. దోపిడీ దోపిడీ వ్యతిరేకంగా అంటే ఆ రోజుల్లో భూస్వామ్య విధానం, దొరల పెత్తనం తెలంగాణ జిల్లాలో బాగుంటుండే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉంటుండే. సో, వాటి మీద గూడా విద్యార్థులు చైతన్యమై, గ్రామాలకు తరలండి లాంటి ప్రోగ్రామ్‌లు తీసుకొని, గ్రామ ప్రజల్లో మమేకమై హ్మ్. చైతన్యపరిచిన సందర్భాలున్నాయి. ఆ రోజు ప్రధానంగా విద్యార్థి ఉద్యమాల్లో విప్లవ విద్యార్థి సంఘాలు ఎవరిని ఎదుర్కోవాల్సొచ్చింది? భూస్వాములను, డబ్బున్న వాళ్ళను అంటే ఎదుర్కోవాలి. విద్యార్థి సంఘాల్లో. విద్యార్థి సంఘాలు. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సంఘాలు, విప్లవ విద్యార్థి సంఘాలు ఒక పక్క అంటే పీడీఎస్‌యు, ఆర్ఎస్‌యు ఇట్లాంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటివి గూడా ఉన్నాయి. అంటే కమ్యూనిజం వెలుగులో పనిచేస్తున్నాయి. అట్లనే వీళ్ళందరూ జనరల్‌గా అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనంటే పేద ప్రజల పక్షాన నిలబడడం, దోపిడీదారులకు వ్యతిరేకంగా
డబ్బున్న అంటే డబ్బు ఉండడం అంటే ఏదో చేసి సంపాదించే పరిస్థితి ఉంటది గనుక బాగా విపరీతంగా ఇట్లాంటి భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు విద్యార్థి సంఘాలు గూడా కాలేజీల్లో ఆహ్, ఈ ఈ సెక్షన్ అంటే మనం దేనికైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామో ఆ సెక్షన్‌కి సంబంధించిన విద్యార్థి సంఘం ఏబీవీపీ లాంటిది గూడా ఉండుంటాయి. ఏబీవీపీలో ఆ రోజు ఏబీవీపీలో ఉండే వాళ్ళందరూ 90% భూస్వాముల పిల్లలు వీళ్ళే ఉండేటివి. ఎన్ఎస్‌సీ ఇలాంటివి ఉన్నాయి గానీ, అదో పెద్ద సాంప్రదాయ సంఘంలో దాని అట్లా పనిచేసేది. ఏబీవీపీ లాంటి వాటితోని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. సేమ్ సామాజిక చైతన్యం వైపు ప్రజల్లోకి మమేకం కావాలి అనే ఫీలింగ్‌తో విద్యార్థి సంఘం గ్రామాల్లోకి వెళ్ళింది గనుక, సేమ్ టైమ్ భూస్వాములతో గూడా ఆహ్, ఎదుర్కోవాల్సొచ్చింది. భూస్వాముల పక్షాన ఉన్న ప్రభుత్వాలతో గూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విద్యార్థులు తమ చదువు, తమ సమస్యల మీదనే కాకుండా, ఇతర సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అంటే విద్యార్జన అనేది పుస్తకాల చదివే గాదు గదా! విద్య మనం యాక్చువల్‌గా విప్లవ విద్యార్థి సంఘాలు కోరుకునేదేంటిది? శాస్త్రీయ విద్యా విధానం కావాలని కోరుకుంటాం. శాస్త్రీయ విధానం అంటే మనిషి జీవనం ఎలా ఉంటుంది? ఏమున్నది? దాన్ని అనుసరించి విద్యా విధానం ఉండాలి గాని, మనం బతికే బతుకు రూపం కలిగేలా, దర్పణంలాగా మన విద్యా విధానం ఉండాలని కోరుకుంటాం. సో, విద్యా విధానం అనంటే పుస్తకాల్లో సాగి ఇవే కాదు గదా! విద్యార్థులు చైతన్యమే. మార్క్సిజం వెలుగులో ఏర్పడ్డాయి గనక, మార్క్సిజం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు గనక, ఆ స్ఫూర్తి పేద ప్రజల వరకు పీడనకు గురవుతున్న ప్రజల వైపు దాదాపు 20, 30 ఏళ్ళు విద్యార్థి సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా తీవ్రంగా విద్యార్థి సంఘాలు పనిచేసినాయి. సమాజం మీద, విద్యా వ్యవస్థ మీద, కళాశాలల మీద, స్కూళ్ళ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించాయి. అలాంటి విద్యార్థి సంఘాలు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? విప్లవ విద్యార్థి సంఘాలు కనుమరుగయ్యే పరిస్థితి మొత్తానికే ఉంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే, ఒక ప్రాతిపదికన పనిచేసిన సంఘాలు వేరే పేరు మీద పనిచేసిన సందర్భాలున్నాయి. అంటే సందర్భాన్ని బట్టి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ పేరిట అనేక సంఘాలు పనిచేసినాయి. ఇట్లా పని చేస్తూనే ఉన్నాయి విద్యార్థి సంఘాలు. పని చేయకుండా ఏం లేదు. ఇప్పటికి పని చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక విప్లవ విద్యార్థి సంఘాలన్నీ మార్క్సిజం వెలుగులో పనిచేశాయని చెప్తున్నారు. ఇప్పుడు మార్క్సిజానికే కాలం చెల్లిందని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు చాలామంది. దాని మీద మీ అభిప్రాయం? మార్క్సిజానికి కాలం చెల్లడం అనే భావన మూర్ఖత్వం. సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంత సేపు మార్క్సిజం బతికే ఉంటది. మార్క్సిజం మూలమే దోపిడీ, పీడనలకు వ్యతిరేకమైనది. సో, అది ఉన్నంత సేపు మార్క్సిజం కనుమరుగు కావాలంటే ఈ దేశంలో గాని, ప్రపంచంలో గాని దోపిడీ, పీడనలు కనుమరుగు కావాలి. వాటి వైపు ప్రభుత్వాలు పనిచేయాలి. అప్పుడు మార్క్సిజం అనేది కనుమరుగవుతుంది. ఇప్పుడు మీరు ఈ 2 రోజులు సదస్సు జరుపుతున్నారు కదా! దాదాపు 50 ఏళ్ల చరిత్ర అంటే 60 ఏళ్ల పై ఉన్నవాళ్ళు, 40, 50 ఏళ్ల పై ఉన్న వాళ్ళే ఉంటారు. ప్రస్తుత విద్యార్థులైతే ఎవరు ఉండే అవకాశం లేదు. ఉన్నదా? ఆ విధమైన అవకాశం ఏమైనా ఉన్నదా? ప్రస్తుత విద్యార్థులు పాల్గొనే అవకాశం లేదు. మేము పెట్టిందే పూర్వ విద్యార్థుల సభ. పూర్వ విద్యార్థులు ఆ రోజుల్లో ఏం జరిగినాయి అనే దాన్ని ఒక బుక్ రూపంలో వస్తున్నాం. మా సభలో పాల్గొనే వాళ్ళందరూ పూర్వ విద్యార్థులే. సభే పూర్వ విద్యార్థులు. ఈ విద్యార్థులను మేము ఇన్వైట్ గూడా చేయట్లేదు. ఈ సభ ద్వారా సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓన్లీ జ్ఞాపకాలు పంచుకోవడమేనా? జ్ఞాపకాలు మాత్రమే. మేమేం మేమేం చే దాని గురించి ఆ సభ నుండి సమాజానికి చెప్పాల్సింది ఏం లేదు. మీడియా ఏమన్నా మా భావాలు మీడియా ద్వారా బయటికెళ్తే దాని నుండి మేము మంచే డిస్కషన్ చేసుకుంటాం గనక, మేము మేము తీసుకొచ్చే వక్తలు గావచ్చు, ఉపన్యాసకులు గావచ్చు, మీడియా ఎట్లాగో మీడియాకి ప్రమేషం ఉంది గనుక, మీడియా ద్వారా అవేమన్నా ఎళ్ళినా, అవి సమాజానికి ఉపయోగపడే అంశాల మీదనే చర్చ జరుగుతది. సమాజంలో త్యాగాలు చేసిన చరిత్ర, సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి జరిగిన ఆహ్, ప్రయోజనాలు గాని, ఆ రోజుల్లో జరిగిన పోరాటాలు గనుక వాటి ద్వారా మీడియా ద్వారా ఏమన్నా ఎళ్తే ఆహ్, ఎళ్తది తప్ప
పిలిపియట్లేదు ఏం లేదు. జస్ట్ మాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విప్లవ విద్యార్థుల ఆ రోజుల్లో జరిగిన వాటిని మననం జేసుకోవడానికి జ్ఞాపకాల తలపోత, వలపోత లాంటిది తప్ప ఇంకేం లేదు దాంట్లో. ఇట్లా పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలేనా? వేరే వక్తలు ఇంకెవరైనా వస్తున్నారా? వేరే స్టేట్స్ నుంచి గాని, ఇక్కడ గాని ఇంకా ప్రొఫెసర్‌లు గాని అట్లా వ్యక్తులెవరైనా ఆ వస్తున్నారా? రోజుల్లో విప్లవ విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, విప్లవ విద్యార్థిలో ఉన్నవాళ్ళు, లేపోతే ఆ విప్లవ విద్యార్థుల భావాలకు అనుగుణంగా ఉన్న మేధావులను కావచ్చు, పిలవడానికి జేస్తున్నాం. అంటే మేమొక పండుగలాగా చేసుకుంటున్నామండి దీన్ని. ఒక పూర్వ విద్యార్థుల పండగే ఒక పండగలాగా చేసుకుంటాం. కాబట్టి మేము పండుగ చేసుకునేప్పుడు మాకు సంబంధించిన మా భావాలకు సంబంధించిన మేధావులను పిలుచుకొని మాట్లాడుకోవడం జరిగింది. ఓకే అండి శ్రీనివాస్ గారు. మీ 2021 50 ఏళ్ల విప్లవ విద్యార్థి సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.